కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేకమైంది. సీఎంగా నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించడం వల్ల ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లుగా భావిస్తారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి గుడివాడ కంచుకొట్టగా ఉంది. అయితే అనూహ్య పరిణామాల వల్ల 2014 ఎన్నికల్లో గుడివాడ తెదేపాకు దక్కలేదు. అక్కడ మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు తెలుగుదేశం అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఈ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1983లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గుడివాడ శాసనసభ్యుడిగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ గుడివాడలోనే మరోసారి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో తెలుగుదేశానికి పట్టు ఉన్న పామర్రు, పెదపారుపూడి మండలాలు పామర్రు నియోజకవర్గంలో కలిశాయి. ప్రస్తుతం గుడివాడలో దాదాపు 2 లక్షల మంది ఓటర్లున్నారు. వైకాపా తరపున పోటీ చేస్తున్న కొడాలి నాని కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకునే ప్రచారం చేస్తున్నారు. 2009లో తెలుగుదేశం నుంచి గెలుపొందిన కొడాలి నాని తరువాత వైకాపా తీర్థం పుచ్చుకోవడంతో ఇక్కడ సమీకరణాలు మారాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో నాని వైకాపా నుంచి గెలుపొందారు. ఆ తరువాత మున్సిపల్ కార్పొరేషన్ను అనూహ్యంగా తెలుగుదేశం కైవసం చేసుకోవడంతో రాజకీయ పరిస్థితిలో మార్పు వచ్చింది. కొడాలి నాని వైకాపా వ్యవహార శైలి పట్ల విసిగిపోయిన కార్యకర్తలు, స్థానికులు క్రమేపీ వైకాపాకు దూరమవుతూ వచ్చారు. అసెంబ్లీలో అనుచిత ప్రవర్తన కారణంగా కొడాలి నాని 2 పర్యాయాలు సభా హక్కుల కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఈ పరిణామాలతో వైకాపాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బద్దలైంది. ఇది తెలుగుదేశంలోకి వలసలకు కారణమైంది. అధిక శాతం నేతలు సైకిల్ ఎక్కడంతో గుడివాడలో తెలుగుదేశం పార్టీ మళ్లీ బలం పుంజుకుంది. తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలను ఒక్కతాటిపైకి తేవడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు. విజయం కోసం నేతలంతా సమష్టిగా కృషి చేసేలా మార్గనిర్దేశం చేశారు. నందివాడలో వైకాపా పట్టు తగ్గిందనే భావన సర్వత్రా వ్యక్తమయ్యేలా చేశారు. ఆ పార్టీకి చెందిన నేతలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరడంతో ఇది స్పష్టమైంది. దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ను గుడివాడ బరిలోకి దింపడం ద్వారా తెలుగుదేశం వ్యూహాత్మక పావు కదిపింది. అవినాష్ సైతం కొడాలి నానితో ఢీ అంటే ఢీ అన్న రీతిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గుడివాడలోనే నిర్వహించిన చంద్రబాబు అవినాష్ ను గెలిపిస్తే కుప్పంతో సమానంగా చూసుకుంటానంటూ ఇచ్చిన హామీ స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదిక నుంచే నియోజకవర్గానికి చంద్రబాబు వరాలు కురిపించారు. విజయవాడ గుడివాడకి 4 లైన్ల రహదారి నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో పాటు పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పై వంతెనల నిర్మాణానికి అంగీకరించారు. గుడివాడలో పేదలకు నిర్మించి ఇచ్చే 10,000 ఇళ్లకు బకాయిలు రద్దు చేస్తామన్నారు. అదనంగా 40 ఎకరాలు సేకరించి మరో 3,000 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామన్నారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ను షాపింగ్ జోన్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఐటీ అంకుర సంస్థల స్థాపనకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ముస్లింలకు ఈద్గా, క్రైస్తవులకు క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామన్నారు. అవినాష్ ని గెలిపిస్తే వైద్య కళాశాలను గుడివాడకు బహుమానంగా ఇస్తానని స్పష్టం చేశారు. గుడివాడ చుట్టూ 100 అడుగుల ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో పాటు గుడ్లవల్లేరులోని 38 ఎకరాల్లో 1,500 G+1 ఇళ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తామన్నారు. గ్రామ చెరువులకు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం సహా డోకుపర్రు, పెంజెండ్ర నూతన కాలనీలకు రహదారులు నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నందివాడ మండలానికి రక్షిత మంచినీటి పథకం, ఆక్వా హబ్ కు అంగీకారం తెలిపారు. గుడివాడ గ్రామీణ మండలంలో లాజిస్టిక్స్ హబ్ స్థాపనకు సీఎం భరోసా ఇచ్చారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తంటూ వైకాపా అభ్యర్థి కొడాలి నానిపై చంద్రబాబు నిప్పులు కురిపించారు. ఇప్పుడు అవినాష్ ఇక్కడ ఉన్నాడు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు. సరైన పోటీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడైనా పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి అవునా కాదా? అలాంటి వ్యక్తి ఈరోజు మాటలు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి అలాంటి వ్యక్తిని క్షమించడానికి వీలు లేదు. ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించాలి. తెదేపా అభ్యర్థి అవినాష్ స్థానికంగానే నివాసం ఏర్పరచుకుని గుడివాడ నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. సభకు వెళ్లని ఎమ్మెల్యే అవసరమా, చదువుకుని కష్టపడే యువనేత కావాలా అనే నినాదంతో పసుపు దళం గుడివాడలో దూసుకుపోతోంది.